ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. మకర రాశి వారికి ఆగస్టు 8 తర్వాత ఒక స్త్రీ వల్ల జరగబోయేది ఇదే. మరి అసలు ఆమె ఎవరో కాదండి. ఈ ఆగస్టు 8 తర్వాత ఈ యొక్క మకర రాశి వారికి ఒక స్త్రీ కారణంగా మీ యొక్క జీవితంలో ఊహించినటువంటి మార్పులు అయితే చోటు చేసుకోబోతున్నాయి. మీకు జరగబోయేది ఇదే. మరి రాబోయేటువంటి ఈ రేపటి రోజున తర్వాత ఈ యొక్క మకర రాశి వారికి ఒక స్త్రీ వల్ల ఎటువంటి మార్పులు అనేవి చోటు చేసుకోబోతున్నాయి, అసలు ఆ యొక్క ఊహించినటువంటి మార్పులు అనేవి ఏ విధంగా ఉండబోతున్నాయి, అసలు మీకు ఏం జరగబోతుంది అనేది ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందామండి. కాబట్టి మా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము ఏం చెబుతున్నామన్నది మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక ఈ యొక్క ఆగస్టు 8 తర్వాత ఈ యొక్క మకర రాశి వారి వ్యక్తిలో గొప్ప అదృష్టము అనేది వరించబోతుంది అనే చెప్పాలి. ఎన్నో ఏళ్ల నుంచి లేనటువంటి అదృష్టము అనేది ఒక స్త్రీ కారణంగా మీరు ధనవంతులు కాబోతున్నారు. ఒక స్త్రీ వల్ల మీ యొక్క జీవితంలో ఊహించినటువంటి మార్పులు అనేవి చోటు చేసుకోబోతున్నాయి అనే చెప్పాలి. 4 తరాలు కూర్చుని తిన్నా తరగనటువంటి సంపద అనేది మీ యొక్క జీవితంలోకి రాబోతుంది. ఈ యొక్క రాశి వారికి అంతటి అదృష్టము అనేది కలగబోతుంది అనే చెప్పుకోవచ్చు. ఏంటి ఇదంతా వింటుంటే ఏదో అనిపిస్తుంది కదండి, కల్పించి చెబుతున్నట్లుగా అనిపిస్తుంది కదూ. కానీ ఇది మీ యొక్క జీవితంలో జరగబోయేటువంటి పరిస్థితులు అనే చెప్పాలి. ఇప్పటి వరకు మీలో కొంతమందికి అదృష్టపు గడియలు అనేవి ప్రారంభమై ఉండవచ్చు. మరి కొంతమందికి కాస్త కొంచెం లేటు అవ్వచ్చండి. ఎందుకంటే ఆ యొక్క నక్షత్ర గ్రహాల యొక్క ఆధారితంగా కొన్ని మార్పులు అనేవి ఈ విధంగా జరుగుతూ ఉంటాయి. కొంతమందికి ముందుగాను మరి కొంతమందికి ఆలస్యంగా జరుగుతూ ఉంటాయి. ఏది ఏమైనా సరే ఈ యొక్క మకర రాశి వారికి రాబోయేటువంటి రేపటి రోజున తర్వాత ఊహించినటువంటి అదృష్టము అనేది మీ యొక్క జీవితంలోకి రాబోతుందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా చూసినట్లయితే కనుక ఒక స్త్రీ వల్ల మీ యొక్క జీవితము అనేది అద్భుతంగా మారిపోబోతుంది. ఈ క్రమంలో ముఖ్యమైన గ్రహాలు తమ యొక్క కదలికలను మార్చుకోవడంతో ఈ యొక్క మార్పులు అనేవి ఈ యొక్క మకర రాశి వారికి ప్రభావితం చేస్తుంది అనే చెప్పాలి. ఈ విధంగా ఇటువంటి పరిస్థితులు అనేవి ఈ యొక్క మకర రాశి వారిలో ఎన్నో ప్రత్యేకమైనటువంటి ప్రయోజనాలను అయితే మీరు పొందుకోబోతున్నారు. కాబట్టి ఈ యొక్క మకర రాశి వారికి రాబోయే కాలంలో ఎటువంటి పరిస్థితులు అనేవి ఉండబోతున్నాయో మనం ఇప్పుడు ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందామండి. మకర రాశి అనేది రాశి చక్రంలోని 10వ రాశి. ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాలు, శ్రావణం నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట నక్షత్రం 1, 2 పాదాల్లో జన్మించిన వారు ఈ యొక్క మకర రాశి పరిధిలోకి వస్తారు. ఈ యొక్క మకర రాశి వారికి అధిపతి శని భగవానుడు. ముందుగా ఈ యొక్క మకర రాశి వారికి ఒక మహర్జాతకులుగా మారేటువంటి అవకాశము అనేది రాబోతుంది అని చెప్పుకోవచ్చు. డబ్బు అనేది మీ ఇంట్లో నాట్యమాడబోతుందండి. ఒక్క మాటలో చెప్పాలి అంటే మీ ఇంట్లో కనక వర్షము అనేది కురుస్తుంది అని చెప్పుకోవచ్చు. కోరుకున్నవి అన్నీ కూడా మీ కాళ్ళ దగ్గరకు రాబోతున్నాయి. ఇది అంతా కూడా ఎలా సాధ్యమో అవుతుంది అంటే ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదండి, ఒక స్త్రీ వల్ల మీ యొక్క దశ అనేది తిరగబోతుంది అని. ఆ విధంగా ఆ యొక్క స్త్రీ వల్ల మీ యొక్క లైఫ్లో అడుగు పెట్టడం వల్ల మీరు అనుకున్నవి అన్నీ కూడా సాధ్యమవుతున్నాయి. ఏమైతే కోరుకుంటున్నావో అన్నీ కూడా మీ యొక్క కాళ్ళ దగ్గరకు వచ్చి పడతాయి అనే చెప్పాలి. ఒక స్త్రీ కారణంగా ఈ యొక్క మకర రాశి వారికి మీ కళలో కూడా ఊహించినటువంటి అదృష్టము అనేది మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుంది. ఒక స్త్రీ మీ యొక్క జీవితంలో అడుగు పెట్టడం వల్ల మీ యొక్క లైఫ్ అనేది ఒక్కసారిగా చేంజ్ అవుతుంది. మరి ఆ యొక్క స్త్రీ మిమ్మల్ని ఏటువంటి మార్పులకి చోటు చేస్తుంది, ఆమె వల్ల మీ యొక్క దశ అనేది ఏ విధంగా తిరుగుతుంది, మీ జీవితంలో అనుకోకుండా ఆ యొక్క స్త్రీ రావడం వల్ల మీరు చేసేటువంటి ప్రతి పనిలోనూ కూడా ఆమె మీకు తోడుగా ఉండి చాలా సపోర్టివ్గా ఉంటుంది. దీంతో ఆ యొక్క స్త్రీ రాకతో మీ యొక్క అదృష్టము అనేది కలగబోతుంది అనే చెప్పాలి. మీ యొక్క దశ తిరిగి 4 తరాలు కూర్చొని తిన్నా కూడా తిరగనటువంటి సంపద అనేది మీకు వరించబోతుంది. కాబట్టి ఈ యొక్క రాశివారు మరికొన్ని రోజుల్లో ఒక స్త్రీ వల్ల మీ యొక్క జీవితంలో ఊహించినటువంటి మార్పులు అయితే జరగబోతున్నాయి అనే చెప్పాలి. ఇన్నాళ్ళు మీ యొక్క లైఫ్లో ఉన్నటువంటి సతమతాలు అన్నీ కూడా ఒక్కసారిగా చేంజ్ అవ్వబోతున్నాయండి. మీ లైఫ్ స్టైల్ టోటల్గా చేంజ్ అయిపోతుందని చెప్పవచ్చు. మార్కెట్లో మీకు ఎవరైతే ఎదురు నిలబడి మీరు తోక అనేది ముడుచుకునే విధంగా చేయగలుగుతారు. మీ యొక్క తెలివితేటలు వ్యాపారంలో కింగ్ లాగా మార్చబోతున్నాయి. ప్రజెంట్ మీరు ఏదైతే వ్యాపారం చేస్తున్నారో ఆ యొక్క వ్యాపారంలో మీకు బాగా రాణించగలుగుతారు అని చెప్పాలి. డబ్బుకైతే మీకు ఎటువంటి లోటు అనేది ఉండదండి. ఇక అంతేకాకుండా మీ యొక్క వైవాహిక బంధము అనేది బలపడుతుంది. ఉద్యోగాలను సాధించుకోగలుగుతారు. ఇక మీ యొక్క లైఫ్ అనేది పూర్తిగా అన్ని రంగాల్లో కూడా ఈ యొక్క రాశి వారికి అడుగు పెట్టడం వల్ల కొన్ని విధాలుగా మీకు బాగా కలిసి వస్తుంది అని చెప్పాలి.
చెప్పాలి. ఇక నుండి ఈ యొక్క రాశి వారికి అంతా కూడా శుభప్రదంగా ఉండబోతుంది అని చెప్పుకోవచ్చు. మీరు చేపట్టినటువంటి పనుల్లో మంచి విజయాలను సాధించుకోగలుగుతారు. అదృష్టం అంతా కూడా మీ వెంటే ఉంటుంది. మీరు చేసేటువంటి ప్రయత్నాల ద్వారా మీ యొక్క జీవితంలో సానుకూలమైన మార్పులు అయితే ఖచ్చితంగా చూడగలుగుతారు. ఈ యొక్క మకర రాశి వారి యొక్క జాతకులు రాబోయే రోజుల్లో ఉత్తమ ఫలితాలు అయితే ఖచ్చితంగా వస్తాయి. దాదాపు మీ యొక్క ప్రతి ప్రయత్నము కూడా సఫలీకృతం అవుతుంది. కొత్త నిర్ణయాలు, కొత్త ప్రయత్నాలు అన్నీ సఫలీకృతం అవుతాయి. మీ యొక్క తెలివితేటలు, దూరదృష్టి అంతా కూడా బాగా రాణించుకోగలుగుతారు. ఇక వృత్తి, ఉద్యోగం, వ్యాపార జీవితాలు అన్నీ కూడా మీకు ఆశావాదంగా ఉంటాయి. గృహ సంబంధితమైనటువంటి సమస్యలు, ఆస్తి సంబంధమైనటువంటి సమస్యలు, వివాదాలు అన్నీ కూడా ఒక కొలిక్కి వస్తాయి. విదేశీ యానానికి సంబంధించినటువంటి విదేశాల్లో ఉద్యోగాలకు స్థిరపడి ఇది చాలా అనుకూలమైనటువంటి సమయము అనే చెప్పుకోవచ్చు. ఎంత ప్రయత్నం చేస్తే అంత మంచిదండి. ఆర్థికంగా, ఉద్యోగపరంగా, కుటుంబ అభివృద్ధి చెందడానికి గట్టి ప్రయత్నాలు అయితే చేపట్టడము అనేది జరుగుతుంది. ప్రస్తుతం సామాజిక స్థాయి నుండి పురోగతిని అయితే సాధించుకోవడానికి ప్రణాళికలు అనేవి రూపొందించుకోవడం మీకు జరుగుతుంది. మీ యొక్క తెలివితేటలకు, ప్రజ్ఞా పటాకాలకు మంచి గుర్తింపు అనేది లభిస్తుంది. ఆర్థిక పరిస్థితులు చాలా వరకు మారిపోతాయి. ఉద్యోగ జీవితంలో సానుకూలమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి. వృత్తి, వ్యాపారంలో స్థిరత్వం అనేది లభిస్తుంది. ఇక ఈ యొక్క మకర రాశి వారికి అతి వేగంగా వ్యక్తిగత పురోగతిని అయితే చూసేందుకు మంచి అవకాశం అనేది అతి చేరువలోనే మీకు కలగబోతుంది. ఆదాయ ప్రయత్నాలు అన్నీ కూడా తప్పకుండా ఆశించినటువంటి ఫలితాలను అయితే ఇస్తాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. మీ తోబుట్టువులతో సయోధ్య అనేది ఏర్పడుతుంది అనే చెప్పాలి. ఆస్తి సంబంధమైనటువంటి వివాదాలు సానుకూలంగా పరిష్కారం అవుతాయి. కొద్దిపాటి ప్రయత్నాల్లో అనారోగ్యాల నుండి బయటపడేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. వ్యక్తిగత సమస్యల నుండి విముక్తి అనేది కలుగుతుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఈ యొక్క మకర రాశి వారికి విదేశాల్లో స్థిరపడడానికి మంచి మార్గము అనేది సుగమమవుతుంది. ఎంతో కాలంగా మీరు చేయాలి అనుకుంటున్నటువంటి తీర్థయాత్రలను కూడా అతి చేరువలోనే మీరు చేయనుండడం అనేది జరుగుతుంది. కుటుంబంలో 1-2 శుభకార్యాలు జరిగేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయండి. వృత్తి, ఉద్యోగం, వ్యాపారం అన్ని క్రియేటివిటీ ఇటువంటివి అంతా కూడా మెరుగుదల అనేది చెందుతుంది. చురుకుగా తెలివితేటలతో వ్యవహరించగలుగుతారు. వ్యక్తిగత సమస్యలకు పరిష్కారం అవుతాయి. వ్యక్తిగత పురోగతి సాధ్యమవుతుంది. ఆర్థిక పరంగా అధికారము అనేది చేపట్టడం, ఆరోగ్యం మెరుగుపడడం, మనసులో ఉన్నటువంటి కోరికలు అన్నీ కూడా నెరవేరడం తప్పకుండా జరుగుతాయని జ్యోతిష్య నిపుణులు తెలియపరుస్తున్నారు. ఇలా ఎన్నో ఏళ్ల తర్వాత ఇంతటి అదృష్టము అనేది మీకు వరించబోతుందండి. కేవలం మీకు మాత్రమే సొంతం కాబోతుంది అనే చెప్పాలి. ఇంతకు ముందు వరకు మనం చెప్పుకున్నట్లుగా ఆ యొక్క స్త్రీ వల్ల మీరు అయితే జాక్పాట్ను కొట్టబోతున్నారండి. అవును, ఆ యొక్క స్త్రీ మీ యొక్క జాతకంలోని అదృష్టంగా మారబోతుంది అని చెప్పుకోవాలి. వెతకబోయినటువంటి తెగ కాలికి దొరికినట్లుగా ఆమె యొక్క కారణంగా మీకు పట్టినటువంటి దరిద్రం అంతా కూడా తొలగిపోతుంది. ఆమె మీకు కొంత ఆశ్చర్యాన్ని కూడా కలిగింప విధంగా ఉంటుంది. ఆర్థిక పరంగా ఎటువంటి లోటు అనేది లేకుండా చేస్తుంది. ఆమె ఎవరో కాదండి, సాక్షాత్తు లక్ష్మీదేవి. ఆ యొక్క లక్ష్మీదేవి అమ్మవారు మీకు కనక వర్షాన్ని కురిపించబోతున్నారు. మీ లైఫ్లో మీరు ఎప్పుడూ కూడా చూడనటువంటి డబ్బును అయితే చూస్తారు. ఆ యొక్క ధనాన్ని సరైనటువంటి ప్లానింగ్తో భద్రపరచుకుంటే మీకు డబ్బు అనేది ఎటువంటి సమస్య అనేది లేకుండా అవసరమైనటువంటి దానికి బాగా యూజ్ అవుతుంది. డబ్బు అనేది ఉందని వృధా ఖర్చులు అయితే అస్సలు చేయకండి, పొదుపుగా వాడుకోండి. ఇక ఆ యొక్క లక్ష్మీదేవి ఎప్పుడు కూడా ఎటువంటి లోటు అనేది రాకుండా మీకు చేస్తుంది. ఇకపోతే ఇక్కడ రాశి వారికి వివిధ రకాలమైనటువంటి సమస్యలు, కష్టాలు అన్నీ కూడా బాధపడుతూ ఉన్నాయి. అనేక రంగాల్లో మంచి ఉన్నతమైన ఫలితాలు సాధించడానికి, మీ యొక్క జాతకరీత్యా కలిగేటువంటి దుష్భావాలను అన్నింటినీ కూడా తొలగించుకోవడానికి, లక్ష్మీదేవి మీ పైన అనుగ్రహం అనేది చూపించడానికి ఈ యొక్క రాశివారు ఇప్పుడు మేము చెప్పేటువంటి ఈ యొక్క జ్యోతిష పరిహారాలను ఫాలో అయితే సరిపోతుందండి. మీకున్నటువంటి సమస్యలు, బాధలు అన్నిటి నుండి మీకు రిలీఫ్ అయితే ఖచ్చితంగా అవ్వగలుగుతారు. మరి ఆ యొక్క పరిహారాలు ఏంటో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందామండి. ఈ యొక్క రాశి వారికి సోమవారం శివారాధన, శుక్రవారం లక్ష్మీదేవిని పూజించడం వల్ల మీరు అనుకున్నటువంటి పనులు అన్నీ కూడా ఖచ్చితంగా జరుగుతాయి. లక్ష్మీదేవిని స్తుతిస్తూ శ్రీ సూక్తము, కనకదార సూత్రాన్ని పఠించండి. దీనివల్ల మీకు ఎంతో మంచి ఫలితాలు అయితే కలుగుతాయి. ఇక అదేవిధంగా మీ యొక్క జీవితంలో కొన్ని నష్టాలు ఎదుర్కొంటున్నట్లయితే మీకు కలిగేటువంటి సమస్యల నుండి మీరు అన్నీ కూడా మీరు బయటపడడానికి గురుగ్రహానికి పరిహారాలు అనేది చేయించుకోండి. మీకు ఉన్నటువంటి సమస్యల క్రమంగా తగ్గిపోతూ ఉంటాయి. అలాగే మీరు నిండి నూరేళ్ళు హాయిగా ఉంటారు. ఇకపోతే వ్యాపారంలో తరచుగా నష్టాలను ఎదుర్కొంటూ ఉన్నట్లయితే లేదా ఇంట్లో శ్రేయస్సు అనేది లేకపోతే గోమాతకు ఆహారము అనేది దానం చేయండి. ఇలా ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఆవు నెయ్యి దీపాన్ని వెలిగించడం కూడా మీకు అంతా కూడా శుభమే జరుగుతుంది. అలాగే దక్షిణామూర్తిని, ఆంజనేయ స్వామి ఆరాధన కూడా ఈ యొక్క రాశి వారికి
వారికి అనేకమైనటువంటి సమస్యలు అన్నీ కూడా తొలగించబడతాయి. కాబట్టి మీకు వీలు దొరికినప్పుడల్లా దేవతారాధన చేయండి. ఇటువంటి పరిష్కారాలను మీ యొక్క ఆర్థిక పరిస్థితులు అన్నీ కూడా చాలా మెరుగుపడే విధంగా ఉపయోగపడతాయి. సమాజంలో మీకు గౌరవం అనేది పెరుగుతుంది. అన్ని రంగాల్లోనూ మీరు ముందుంటారు. డబ్బుకు అభివృద్ధి ఎటువంటి లోటు అనేది ఉండదండి. ఈ యొక్క రాశి జాతకులు బుధవారం అనేది బాగా కలిసి రానుందండి. మీరు ఎటువంటి పనులు మొదలుపెట్టుకున్నా కూడా ఎటువంటి కార్యక్రమాలు అయినా ఈ యొక్క బుధవారం రోజున మీరు ప్రారంభించుకుంటే కనుక దిగ్విజయంగా అన్నీ కూడా పూర్తి అవుతాయి. అలాగే శనివారము శుక్రవారము కూడా మీకు సామాన్యమైనటువంటి ఫలితాలను అయితే ఇవ్వనుంది. మంగళవారం మాత్రం ఈ యొక్క రాశివారు అసలు వేటిని కూడా మొదలు పెట్టుకోకూడదు. అలాగే మీకు కలగబోయేటువంటి దుష్ఫలితాల నుండి విముక్తి అనేది పొందడానికి బుధవారం ఉపవాసాన్ని పాటించండి. అంతేకాకుండా ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామ సూత్రాన్ని పఠించండి. ఇవి అన్నీ కూడా మీలో మంచి మార్పులను అయితే కలగజేస్తాయి. ఇక అలాగే నల్ల నువ్వుల్ని దానం చేయడం వల్ల మీకు ఉన్నటువంటి శని దోషాలు పోతాయి. ఏమైనా ముఖ్యమైనటువంటి పనులకు వెళ్లే ముందు యాలుక గింజలను నమలడం వల్ల మీకు మంచి శుభ ఫలితాలు అయితే కలగనున్నాయి. అలాగే శ్రీరామ రక్ష సూత్రాన్ని పఠించడం వల్ల మంచి జీవిత ప్రయోజనాలను అయితే మీరు పొందుకోగలుగుతారు అండి. ఈ విధంగా అంటే మీకు ఉన్నటువంటి గండము భారీ ప్రమాదాల నుండి బయటపడగలుగుతారు. మీకు ఉన్నటువంటి సమస్యలు కష్టాలు నష్టాలు బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి. లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అని చెప్పుకోవచ్చు. అలాగే మీకు ఉన్నంతలో పేదవారికి దాన ధర్మాలు చేయండి. తద్వారా అపరమైనటువంటి ఫలితాన్ని అయితే మీరు పొందుకోగలుగుతారు. చూశారు కదండి ఈ యొక్క మకర రాశి వారి యొక్క జీవితంలో మార్పులు అనేవి ఏ విధంగా చోటు చేసుకోబోతున్నాయో, ఈ యొక్క రాశి వారికి ఆ యొక్క స్త్రీ ఎటువంటి ఊహించినటువంటి మార్పులు అన్ని తీసుకురాబోతున్నాయో, వారి జీవితంలో ఏం జరగబోతుంది అని ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా మీకు పూర్తిగా అర్థమయ్యాయి అని చెబుతున్నామండి. అలాగే మేము చెప్పినటువంటి విధంగా ఈ యొక్క పరిహారాలను పాటిస్తే సరిపోతుంది. రాబోయే రోజుల్లో లక్ష్మీ కటాక్షాన్ని అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని మీకు అంతా కూడా శుభమే జరుగుతుంది. సో చూశారు కదండి, మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.